రండి నెక్స్ట్ దుబాయ్ నుంచి చిరంజీవి గారు కాల్ చేశారు. చిరంజీవి గారు మాట్లాడండి కిరణ్ గారితో. హలో సార్. హలో హలో అండి, మాట్లాడండి చిరంజీవి గారు. సార్ నాది ఏదంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఏదైతే కూటమిగా ఫైట్ చేస్తారో ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్ళు రాష్ట్రం కోసం ఏదైనా ప్రత్యేకంగా రావాల్సిన స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా ప్రయోజనాల కోసం ఏదైనా ఫైట్ చేస్తారా, లేదంటే ఏదైనా రివెంజ్ పాలిటిక్స్ చేస్తారా వాళ్ళు? రైట్, మంచి క్వశ్చన్ సార్. ఇది మీరు జగన్మోహన్ అడగాలి ప్రశ్న, నన్ను అడిగారు. ఎందుకంటే రివెంజ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తారు, మేము కాదు. మేము ఒకటే ఆలోచన అండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. అప్పుడు మేము టీడీపీకి, బీజేపీకి అలయన్స్ ఇచ్చాం. అప్పుడు మేము అనడానికి మాకు బలం లేదు. ఈరోజు మేము పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము గట్టిగా తిరుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కలిపారు, ఆయనకి రైట్స్ ఉంది. రేపు ప్రత్యేక హోదా కానీ, రాష్ట్రం రావాల్సిన నిధులు కానీ, రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. కాబట్టి ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఉంది. కాబట్టి ఆయన నేను ప్రామిస్ చేస్తున్నా, నేను తీసుకొస్తాను, రాష్ట్రానికి ఏం కావాలో ఇవన్నీ కూడా తీసుకొస్తారు. నిజంగా ఈ కూటమి రేపు అధికారం రాబోతూ ఉంది. రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో మంచి రోజులు రాబోతోంది. రివెంజ్ పాలిటిక్స్ అయితే ఆలోచించలేదు. కానీ ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వైసీపీ వాళ్ళు, వాళ్ళ మీద అయితే రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది సార్, మొహమాటమే లేదు.